హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో రవ్వ పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఈసారి రవ్వతో పొంగలిని చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ రవ్వ పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇక్కడ 1/2 కప్పు వరకు నేను పెసరపప్పును వేసుకుంటున్నానండి. ఒక చిన్న బాండి తీసుకొని అందులోకి 1/2 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పును వేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. దీని పచ్చిదనం అంతా పోయి కలర్ వచ్చే వరకు కొద్దిగా దూరగా వేయించుకోవాలండి. ఈ విధంగా కాస్త దూరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పెసరపప్పును ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 టైమ్స్ ఇలా వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇందులోకి నేను 2 కప్పుల వాటర్ని పోస్తున్నాను. 1/2 కప్పు పెసరపప్పుకు 2 కప్పుల వాటర్ సరిపోతాయి. పెసరపప్పులోకి ఈ విధంగా వాటర్ని పోసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ ఉడికేలోపు ఇక్కడ నేను 1 కప్పు స్పెషల్ రవ్వను తీసుకున్నానండి. అంటే గోధుమ రవ్వ అని కూడా అంటారు. ఇది మనం రెగ్యులర్గా చేసుకుంటాం, ఉప్మాను చేసుకుంటామండి. దీన్ని బాన్సీ రవ్వ అని కూడా అంటారు కదా, బాన్సీ రవ్వ అంటారు దీన్ని. మనము రెగ్యులర్గా దీన్ని ఉప్మా చేసుకుంటుంటామండి. ఈ రవ్వను నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ 1 కప్పు రవ్వను తీసుకొని ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని అందులోకి రవ్వని వేసుకోవాలి. వేసుకొని ఈ రవ్వను కూడా సిమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి. దీన్ని కొద్దిగా కలర్ మారే వరకు కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా రవ్వని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి రవ్వను తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ విధంగా రవ్వను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు ఇక్కడ మనకు పెసరపప్పు అనేది ఉడికిపోయింది. చూడండి, పెసరపప్పు అనేది ఉడికిపోయింది. మనం తీసుకున్న వాటర్కి కరెక్ట్గా సరిపోయిందండి పెసరపప్పు. ఈ విధంగా కాస్త జారుగానే ఉండాలి, మ్యాష్ చేయకండి. మరి మెత్తగా ఉంటే కూడా బాగుండదు. ఈ విధంగా పెసరపప్పు ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా పెసరపప్పును ఉడికించుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని అందులోకి నేను 5 కప్పుల వరకు వాటర్ని పోసుకుంటున్నానండి. పొంగల్ అనేది జారుగా కావాలంటే నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలండి. పొంగలి జారుగా ఉండనవసరం లేదు. కాస్త గట్టిగా ఉండాలంటే కాస్త తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేను 5 కప్పుల వాటర్ని తీసుకొని సాల్ట్ని సరిపడినంత సాల్ట్ని ఇందులోకి యాడ్ చేశాను. ఈ వాటర్ అనేది మరగాలండి. ఈ విధంగా వాటరు బాయిల్ అవుతున్నప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా రవ్వని, దాన్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని కలుపుకోవాలండి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా రవ్వని కాస్త ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఉడికిపోయింది. ఈ విధంగా రవ్వ అనేది ఉడికిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు మిశ్రమాన్ని, దాన్ని ఈ రవ్వలోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకోవాలండి. ఈ పప్పులో ఉన్న కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఆ కుక్కర్లోంచి కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. రవ్వ
పెసరపప్పు అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ పెసరపప్పు రవ్వ అనేది కలిసే విధంగా మరొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఇది ఉడుకుతున్నప్పుడు చిక్కబడుతుందండి, గట్టి పడుతుంది. చూడండి, ఈ విధంగా గట్టి పడిపోతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనికి నేను తాలింపు పెట్టుకుంటున్నానండి. ఒక పెన్నాన్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి. మీరు కావాలంటే సగం ఆయిల్ సగం నెయ్యినైనా వేసుకోవచ్చు. నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అనేది హీట్ కావాలి. నెయ్యిని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పొంగలికి. ఈ నెయ్యి అనేది కాస్త వేడిగా అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పును 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. వేసి ఇవి కాస్త కొద్దిగా దూరగా వేగాలి. వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పును కూడా యాడ్ చేయాలండి. జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది తినేటప్పుడు. తర్వాత పచ్చిమిర్చిని 2 సన్నగా పొడవుగా తరిమి వేసుకున్నానండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిపెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకుంటున్నానండి. అల్లం తురుమును వేసుకుంటున్నాను. అల్లం తురుమును వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. వేసుకొని దీన్ని కూడా కాస్త దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నానండి. పెప్పర్ పౌడర్ని కూడా కంపల్సరీ వేయాలండి. తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసాను. తర్వాత కరివేపాకును వేయాలి. వేసి ఇదంతా కూడా మరొకసారి కలుపుకోవాలండి. ఇదంతా కూడా కాస్త దూరగా వేగిన తర్వాత ఫైనల్గా చివరిగా కొద్దిగా పసుపును వేయాలండి. పసుపు అనేది కలర్ కొరకండి, మీకు ఇష్టం లేకపోతే వేయకున్నా సరే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఉడికించి పెట్టుకున్నాం కదా రవ్వ పొంగలిలోకి ఈ తాలింపుని వేసుకోవాలి. ఈ తాలింపుని వేసుకొని ఈ తాలింపు అంతా కూడా పొంగలికి అంతా కూడా పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. దీని విధంగా కలుపుకోవాలండి. అంతా కూడా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు చివరిగా కొత్తిమీర అనేది సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి. కొత్తిమీరను వేసుకొని దీన్ని మరొకసారి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి 1 నిమిషం పాటు అనేది ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ తాలింపు అనేది ఆ పొంగలికి కాస్త పట్టే విధంగా కాస్త 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, 1 నిమిషం తర్వాత పొంగల్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు వేడి వేడి పొంగల్ అనేది రవ్వ పొంగలి రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంట్లో వాళ్ళకు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ పెట్టారంటే ఎంతో ఎంజాయ్ చేస్తారండి. ఎప్పుడు బియ్యంతో కాకుండా పొంగలిని ఈ విధంగా రవ్వతో కూడా చేసి పెట్టండి. నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. దీంట్లోకి చారు కానీ ఏది కూడా అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా జారుగా ఉంటేనే పొంగలి చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఈ విధంగా సింపుల్గా టేస్టీగా రవ్వ పొంగలిని ఈ విధంగా చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.